నమస్తే గురుగారు. అరహర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. గురుగారు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అంటే రావట్లేదు సరిగ్గా, వాళ్ళకి సరైన ఉద్యోగం రావట్లేదు. ఒకవేళ ఉద్యోగంలో ఉన్నా స్థిరంగా ఉండలేకపోతున్నారు. వ్యాపారం మొదలు పెడుతున్నారు, వ్యాపారంలో స్థిరత్వం ఉండట్లేదు. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి బ్రతుకు తెరువు కదా గురుగారు, ఇలాంటివన్నీ. వాళ్ళు కొంచెం స్టాండర్డ్గా సెటిల్ అవ్వడానికి ఏదైనా మంచి పరిహారాలు చెప్తారు ఆధ్యాత్మికంగా? ఇది చాలా మంచి విషయమో, ప్రతి ఒక్కరికి అవసరం గురు. ఏం చేద్దంటే, మీరు ఈ ఛానల్ ద్వారా అంటే 10 మందికి మూఢాచారాలకు వెళ్ళిపోకుండాను ఒక క్రమశిక్షణగా సరైన మార్గాలను ఎత్తుకోవడానికి అనుకూలంగా ఉండేలా మంచి విషయాలు అందజేయడానికి మీరు చేసే ప్రయత్నం చాలా మంచిది. చాలా సంతోషం అమ్మా. అయితే ఈ ఉద్యోగం అంటే కృషి అవును గురు, మనం తప్పనిసరిగా ఉండాలి. ఈ కలియుగంలో ఏంటంటేనేమో అంతా రివర్స్గా ఉంటుంది. మంచి వాళ్ళందరూ కూడా కష్టాలకి గురి అవుతారు, చెడ్డ వాళ్ళందరూ కూడా సుఖంగా ఉంటారు. ఇది సహజం, కలిగే ధర్మం అది. అయితే దీన్ని ఎదిరించి నడవాలి అంటే ఒకటే విషయం, ప్రతి ఒక్క దానికి కూడా ప్రశ్నకి సమాధానము గత జన్మలో మనం పుట్టినటువంటి జన్మ కుండలిని బట్టి, ఆ దాంట్లో ఉన్నటువంటి గ్రహస్థితి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి మంచి చెడు అందులో ఉంటాయి. గ్రహాలు ఇప్పుడు ఏం నడుస్తున్నాయి, ఇప్పుడు మనకి దశ ఏమిటి నడుస్తుంది, ఆ దశకి ఇప్పుడు నడుస్తున్నటువంటి దశకి మ్యాచింగ్ ఉందా లేదా, మనం చేసే ప్రయత్నం అవుతుందా అవదా అని అందులో ఉంటుంది. ఉంటూ దాన్ని మనం సరి చేసుకోవాలి. అంటే బాగా ఉంటే ప్రయత్నం చేయాలి, బాగోలేకపోతే సైలెంట్గా ఉండి బాగున్నోడు ప్రయత్నం చేయాలి. బాగున్నోడు ప్రయత్నం చేయడం తొందరగా అవుతుంది జాతకాల ప్రకారంగా. దానికి ఏంటంటే జపాలు చేయించాలి, దానాలు ఇవ్వాలి, పూజలు చేయాలి, ఏదో అంటుంటారు. అదంతా నిజమే, కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, సూర్యుని యొక్క దశి 6 సంవత్సరాలు ఉంటుంది, అలాగే రాహు దశ 18 సంవత్సరాలు ఉంటుంది, శని దశ 19 సంవత్సరాలు ఉంటుంది, శుక్రుడి దశ 20 సంవత్సరాలు ఉంటుంది. ఇది ప్రకృతిలోని సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగేటప్పుడు, గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశించేటప్పుడు ఒక్కొక్క గ్రహానికి దాని వయసు, దాని కొలత, నడుస్తున్నటువంటి సర్కిల్కి, ఆ వైశాల్యానికి ఆ టైమ్స్ అయ్యి. అంటే ఒక రాశిని ఇప్పుడు ఉదాహరణకి గురుడు కర్కాటక రాశిలోకి రావాలి అంటే, కర్కాటకంలోని పుష్యమి నక్షత్రంలో గురుడు ఉంటే ఉచ్చస్థితి అని అంటారు. అక్కడ రావాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల మీకు గురుడు నెగిటివ్గా ఉంటే ఉద్యోగాలు రావు, ఏ పని చేసినా ఏమా, ఎంత ప్రయత్నించినా రావు. మీ జాతకాన్ని బట్టి ఎంత ప్రయత్నం చేసినా రావు కదా గురుడు వలన. మరి ఈ గురుడు మంచి స్థితిలో నీకు ఉన్నాడా లేదో చూసుకోవాలి కదా. ఈ 12 సంవత్సరాల వైశాల్యంలోని నీకు నాలాట వాళ్ళ దగ్గర ఎవరైనా పండితుల దగ్గరికి చూపించుకుంటాం. చూపించిన గ్రాసాన్ని చేయాలి, దానాలు ఇవ్వాలంట, ఇస్తాం. ఇస్తేనే మీకేం జరుగుతున్నప్పుడు, గురువు గారు జపం చేశారు, దానాలు ఇచ్చారు కాబట్టి, పూజ చేశారు కాబట్టి నాకు పని అయిపోతుంది అని మీకు పాజిటివ్ థింకింగ్ వస్తుంది. పాజిటివ్ థింకింగ్తో మీరు ప్రయత్నం చేస్తే కూడా ఆటోమేటిక్గా అది అవుతుంది, పాజిటివ్గా అయిపోతుంది. కానీ అది కరెక్ట్. అది ఇతను 12 సంవత్సరాలకు ఒకసారి వైశాల్యం, 12 సంవత్సరాలకు వచ్చి 12 సంవత్సరాల పడుతుంది గురువు వచ్చేవాడు ఇక్కడికి, ఒక రాశికి వచ్చాడు, నీ రాశిలోకి వచ్చేవాడు కల్లా. 12 సంవత్సరాలు పట్టేది ఆగిపోయిందా ఇప్పుడు నీకు జపం చేయడం వల్ల, పూజ చేయడం వలన ఆగలేదు కదా. అది 12 సంవత్సరాలు జరుగుతున్నది కదా. మరి నీకు ఎలా జరిగింది ఇప్పుడు ఈరోజు ఉద్యోగ ప్రయత్నం చేస్తే? మన పాజిటివ్ థింకింగ్, నీ పాజిటివ్ థింకింగ్. ఉదాహరణ వెంకన్న బాబు దగ్గరికి వెళ్తాం, లేకపోతే నేమో తిరుపతి వెళ్తాం, కాశీ వెళ్తాం, లేకపోతే విజయవాడ దుర్గమ్మ దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు నీ మనసు ఏమవుతుంది? నీ ఇల్లు, ఒళ్ళు, ఉద్యోగం, వ్యాపారం అన్నీ మర్చిపోతాం. మన అందము, మన ధనము అన్నీ మర్చిపోతాం. మర్చిపోతాం. అంటే మనసు లేనటువంటి బాడీ అవుతుంది. భగవంతుడే మనసు, మనసే మనిషి. మనిషిలో ఉన్న ఆలోచనలే ఈ చంచలమైనటువంటి బాధలు, అవన్నీ కూడా భగవంతుడు నమస్కారం చేసినప్పుడు సైలెంట్ అయిపోతాయి. నువ్వు ఆత్మస్వరూపుడు అయిపోతావు, అంటే గాడ్ అయిపోతున్నావు. గాడ్ అయిపోయినప్పుడు నాకు ఉద్యోగము కావాలని ఆలోచన వచ్చింది, నమస్కారం పెట్టేసాను, నీ దైవం నాకు ఉద్యోగం కావాలని. ఇంటికి వచ్చే ప్రయత్నించి ఉద్యోగం వచ్చేసింది, నీ దైవాల ఉద్యోగం వచ్చేసింది అనుకుంటావు. కానీ నీ దైవాలు రాలేదు, నీ వల్లనే వచ్చింది. నువ్వు అప్పుడు ఏమయ్యావు? నిర్మలంగా ఉన్నావు, మనసు లేకుండా ఉన్నావు. మనసు లేకుండా ఉన్నావు కాబట్టి నీ ఆలోచన ఏ సంకల్పించో అది వచ్చింది. దానికి నీ ప్రాణమే ఆధారం. అదేనమ్మా. ఈ గ్రహ దోషాలు అంటే
అక్కడ తిరుగుతున్నటువంటి గ్రహాలకి నీకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రాణం అనుకూలంగా ఉంటుంది. ఆ గ్రహాలకి ప్రతికూలంగా ఉన్నటువంటి సమయంలో పుట్టినప్పుడు నువ్వు నీ ప్రాణం ప్రతికూలం అవుతుంది. నీ ప్రాణం ప్రతికూలం ఎవడందో అంటే నీవు ఆ ప్రాణం ప్రతికూలంగా ఉన్నది ప్రాణాన్ని సరి చేసుకోవాలన్నది ముందు చూడవు. జాతకాలు చూసుకుని గ్రహాలు బాగోలేదు దానికి ఏం శాంతి చేయాలని చూసుకుంటావు. ₹1,00,00,000 దానం ఇచ్చిన, ఏకాదశి రుద్రాభిషేకాలు చేసిన, 100 సార్లు తిరుపతి వెళ్ళినా, 100 సార్లు కాశీకి వెళ్ళినా, ఆ వెళ్ళినప్పుడు నీకు ప్రాణం అనుకూలంగా ఉంటేనే ఆ భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. అనుకూలంగా లేకుండా జపాలు చేసినా దానాలు చేసినా ఆ సమయంలో నీకు అది ఫలితానికి రాదు. ఈ టైము డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. దాని రీజన్ ఏంటంటే నీ ప్రాణం సరి చేసుకోవడమే ప్రధాన సూత్రం. నీ ప్రాణం సరి చేసుకోవడం అంటే నీ ప్రాణశక్తి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఆదివారం ఎలా నడవాలి, సోమవారం ఎలా నడవాలి, మంగళవారం ఎలా నడవాలి, బుధవారం ఎలా నడవాలి, శనివారం ఎలా నడవాలి, పౌర్ణమికి ఎలా, అమావాస్యకి ఎలా నడవాలి, పాడ్యమి, విద్యా తదియా చవితి, అమావాస్యకు ఎలా నడవాలి, అలాగే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఎలా నడవాలి, దక్షిణాయనంలో ఎలా నడవాలి, ఉత్తరాయణంలో ఎలా నడవాలి, ఉగాది నాడు ఎలా నడవాలి, ఇవన్నీ సైంటిఫికల్గా విజ్ఞాన ప్రాణశక్తిని ఎలా మనం ఉపయోగించుకోవాలో సప్తస్తర యోగంలో పరమేశ్వరుడు పార్వతీ చెప్పిన రహస్య విజ్ఞానం అది. అది ఎప్పుడైతే నేర్చుకుని దానికి అనుకూలంగా మనం భూమి మీద పొద్దున్న లేచిన అడుగు పెట్టడం, దానికి అనుకూలంగా ఉద్యోగ ప్రయత్నం చేయడం, దానికి అనుకూలంగా వ్యాపార ప్రయత్నం చేయడం, దానికి అనుకూలంగా లాక్ తీయడం, దానికి అనుకూలంగా సీట్లో కూర్చోవడం, దానికి అనుకూలంగా ప్రేయర్ చేయడం, దానికి అనుకూలంగా భగవంతుని ఆలోచించి నువ్వు వ్యాపారం చేసుకున్నా ఉద్యోగం చేసినా ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. దీనికి వ్యతిరేకంగా నేను ఎన్ని రెమెడీలు చెప్పినా ఫలితానికి రావు. మూఢాచారాలు పనికిరావు. జపం చేసుకోండి, పూజ చేసుకోండి, లేకపోతే ఉద్యోగం కావాలి. దానికి ఏమనుందంటే శాస్త్రంలోని పరమేశ్వరుడికి 4 సోమవారాలు, ఒక ఆరుద్ర నక్షత్రము, ఒక మాస శివరాత్రి, కృష్ణపక్షం, శుక్లపక్షం, లేదా ఒక పౌర్ణమి, ఒక అమావాస్య, ఈ 7 వారాలను చెరుకు రసంతో నాకు ఉద్యోగం కావాలని శివాలయంలో శివుడికి అభిషేకం చేస్తే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందని శాస్త్రంలో ఉంది. అలా చేసినా కూడా నీకు రాగలేదు అంటే నీ ప్రాణం సరిలేదు. నీ ప్రాణానికి అనుకూలంగా ఉంటే తప్పనిసరిగా పని జరుగుతుంది. ప్రాణానికి అనుకూలంగా లేకుండా చేయడం ఉపయోగం లేదు. ముందు నీ ప్రాణాన్ని సరి చేసుకోవాలి. అందుకని మీకు చిన్న చిట్కా ఏంటంటే ప్రొద్దున లేచినప్పుడు ఇదంతా నేర్చుకోవడం టైం పడుతుంది. 16 వారాలు సప్తస్వర యోగం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే కానీ ఎవరికి అర్థం కాదు. సమయాన్ని కొంచెం త్యాగం చేసి చిన్న గురుగారు నేర్పుతారు, నేర్చుకోవాలి. నేర్చుకుని దానికి అనుకూలంగా వెళ్ళాలి. అదే పొద్దున్నే లేచినప్పుడు సోమవారం వచ్చిందంటే సోమవారం నాడు చూసుకోవాలి. సోమవారం నాడు తప్పనిసరిగా లెఫ్ట్ సైడ్ ఉండాలి ప్రాణశక్తి. అలా శనివారం వరకు ఆల్టర్నేటివ్ అంటే లెఫ్ట్. ఆదివారం నాడు రైట్, సోమవారం నాడు లెఫ్ట్, అలా శనివారం ఆల్టర్నేట్, మళ్ళీ ఆదివారం రైట్. ఈ ప్రాణశక్తి అలా ఉండిలాగా మీరు మంచం మీద లేవగానే మరి కొంగరగా వెళ్ళిపోవాలి, అడి పిలిచాడు మంచం మీద లేవగానే దిగిపోతాం. ఈరోజు మీకు ఇంట్లో కూర బాగలేదు, లేకపోతేనేమో భార్య తిట్టింది, లేకపోతే మొగుడు తిట్టాడు, పిల్లలు అనుకూలంగా లేదు, ఆఫీసులో అనుకూలంగా లేదు, వెళ్ళిన పని అవ్వలేదంటే పొద్దున్న లేచినప్పుడు ఈ ప్రాణానికి అనుకూలంగా నువ్వు భూమి మీద అడుగు పెట్టకపోతే ఆ రోజంతా వ్యతిరేకంగానే ఉంటుంది. అప్పుడు ఏ జపాలు చేసినా ఏ దానాలు ఇచ్చినా ఫలితం ఉండదు. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం అడిగారు కదా, అప్పుడు ఇది సక్సెస్ అవ్వాలి. నేను పలానా ఆఫీస్కి వెళ్తున్నా ఇంటర్వ్యూకి, నాకు సక్సెస్ అవ్వాలి. ఊపిరి తీసుకుంటూ మనసులో భావన చేయండి, దివ్య భావం వచ్చేసింది అని. ఇంటర్వ్యూలో నేను నెగ్గే, నాకు ఉద్యోగం వచ్చి నాకు ₹1,00,000 జీతం వస్తుంది అని ఆలోచన పెట్టుకోండి. రైట్ సైడ్ తీసుకుంటూ బేసి సంఖ్యలో తీసుకోండి. అంశ రామాయ శివాయ సోహం అని బేసి సంఖ్య అంటే 3, 5, 7, 9, 11 అలా తీసుకోండి. తీసుకుంటుండగా ఈ ఆలోచన కూడా తీసుకుంటుండగానే ఉండాలి. ఉండి ఆ తీసుకుంటుండగానే ఆ కుడికాలే భూమి మీద అడుగు పెట్టండి.
తప్పనిసరిగా మీరు వెళ్ళిన పని అలాగే గుమ్మం దాటి బయటికి వెళ్ళేటప్పుడు, ఆఫీసులో ప్రవేశించేటప్పుడు ఆ రోజుల్లో అలాగే చేయండి. వెళ్ళిన పని ఖచ్చితంగా వేసిన బాణం తగులుతుంది. అర్థమైందమ్మా. ఇంకా లెఫ్ట్ సైడ్ ఉంది సోమవారము, బుధవారము, శుక్రవారం బేసి సంఖ్య కాదు, ఇది సరి సంఖ్య. సరి సంఖ్యలో రైట్ సైడ్ మూసేయండి. హంస రామాయ శివాయ శో, హంస రామాయ శివాయ శో అని తీసుకోండి. సరి సంఖ్యలో 2, 4, 6, 8, 12 అలాగా ప్రశాంతంగా ఉండండి, నిర్మలంగా ఉండండి. భగవంతుడి దయ వల్ల నాకు ఈ సహాయం అందింది, నేను భగవంతుడి దయ వల్ల నేను సాధిస్తాను. ఇష్టదేవ తలుచుకోండి, మీ తల్లిదండ్రులు తలుచుకోండి, అత్తమామలు తలుచుకోండి, భగవంతుని తలుచుకోండి, గురువుని తలుచుకోండి. నాకు వెళ్ళిన ఉద్యోగం రావాలి, వెళ్ళిన ప్రయత్నం విజయం కావాలి, వ్యాపార ఉద్యోగం ఏదైనా సరే, పెళ్ళి కానీ ఇల్లు కానీ ఏదైనా సరే, అది ఇదే కాదు, ఆల్ ఇన్ వన్. ఈ ప్రాణశక్తి ద్వారా దానికి అనుకూలంగా తీసుకుంటూ, ఊపిరి తీసుకుంటూ సరి సంఖ్యలో తీసుకుని సరి సంఖ్యలో అడుగు పెట్టండి భూమి మీద. ఆ ఎడంకాలే పెట్టండి భూమి మీద. అప్పుడు దాని ప్రకారంగానే ఆ 3 రోజులు కూడా వెళ్ళిన ప్రయత్నంలో కూడా అలా సాధన చేసుకుంటూ వెళ్ళి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా వేసిన బాణం వాయిదా లేకుండా వస్తుంది. ఎలా వస్తుంది? నేను ఇవాళ పలానా వాళ్ళని కలవాలనుకుంటున్నాను అనుకోండి, మీకే ఫోన్ వస్తుంది. విచిత్రంగా ఉంటుంది. ఒకళ్ళు డ్రా తీస్తున్నారు, ఇదే టెక్నిక్ చెప్పాను విశాఖపట్నంలో. వాళ్ళు డ్రాలో చేపెట్టాడు, ఇలా చేయరా బాబు అన్నారు. ఇలా తీయగానే అడిగాను, గోల్డ్ మెడల్ వచ్చింది. 4 కాసులు అంతా గోల్డ్ బంగారు కాయిన్ వచ్చింది. అడిగి గురుగారు ధన్యవాదాలు అంటున్నాడు. ఇది ఎంతవరకు జరుగుతుంది? అతుపప్పుడు నేను అంత బేగా ఒప్పుకోను, నాస్తికుడు నేను. అందుకని నాకు ఒక పుస్తకం కావాలి. ఒకసారి ఆలోచించారు, ఊపిరి ఇలాగా తీసుకుంటూ నాకు ఈ పుస్తకం కావాలని కళ్ళు మూసిలా చెప్పి ఆ పుస్తకం చేతికొచ్చింది. అలా మేము ప్రాక్టికల్ చేసుకోవచ్చు, చేసుకుంటే అనుభవం వస్తుంది. ఎందుచేత ఈ ప్రాణం ఉంటేనే ఇక్కడ మిమ్మల్ని ఉంచుతారు, లేదా తీసుకెళ్ళి బయటపడేస్తారు. అవునా? అలాగే మీ ఆలోచనలు లోపలికి ఉన్నప్పుడు అవి బతుకుతాయి కాబట్టి సక్సెస్ అవుతాయి. ఇదే ఆలోచన బయటకు వస్తున్నప్పుడు ఈ ఆలోచన ఉంటే అవి చచ్చిపోతాయి కాబట్టి నువ్వు వెళ్ళిన పని అవ్వదు. దేవుడి దగ్గర అంతే, గురువు దగ్గర అంతే, దానం ఇచ్చినా అంతే. ఇలా ఊపిరి తీసుకున్న ఒక 10 రూపాయలు ఎవరికైనా దానం ఇస్తే 100 రూపాయలు పుణ్యం నీకు వస్తుంది. ఊపిరి వదులుతుండగా 100 రూపాయలు దానం ఇస్తే 10 రూపాయలు పుణ్యం కూడా ఉండదు, చచ్చిపోతుంది. ఇదే టెక్నిక్. అర్థమైందమ్మా? అందుకని సులువు తరుణోపాయం. ఇటు లౌకికంగా భగవంతుని ప్రార్థన చేసినప్పుడు ఆ శివుడికి బెల్లం రసంతో అభిషేకం చేస్తే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. ఇలాగ అక్కడ కూడా ఈ స్వరయోగాన్ని ఉపయోగించి మీరు సాధన చేసినట్లయితే తప్పనిసరిగా చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయని తెలియజేస్తూ హర హర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్.